బిఆర్ ట్యాగ్ ఎందుకు వాడతారంటే వెల్కమ్ టు డే 5 ఆఫ్ లెర్నింగ్ మన సెకండ్ 100 డేస్. మనం రాసే లైన్ అయితే ఉంటుందో సో ఆ లైన్ అనేది మనకి లైన్గా రాకుండా కిందకి రావాలనుకున్నప్పుడు మనం వాడేదే బిఆర్ ట్యాగ్ గైస్. సో ఈ లైన్ వాడడం వల్ల ఈచ్ ఏదో లైన్ అయితే ఉంటుందో సో ఆ లైన్ని బ్రేక్ చేయడం కోసం అయితే మనమైతే బిఆర్ ట్యాగ్ని అయితే వాడతాం గైస్. అదేలాగా హెచ్ఆర్ ట్యాగ్ అంటే రాసిన లైన్ కింద మనకి హారిజంటల్ లైన్ అయితే ఒక డిస్ప్లే అవ్వడానికి కోసం అయితే మనం హెచ్ఆర్ ట్యాగ్ని వాడతాం గైస్. అదేలాగా మీరందరూ యూట్యూబ్ చూసే ఉంటారు గైస్. దీన్ని రాయడం కోసం అయితే మనము హెడింగ్ ట్యాగ్స్ని వాడతాం గైస్. సో అండ్ అదేలాగా డిస్క్రిప్షన్ చూసుకుంటారు గైస్. సో డిస్క్రిప్షన్లో కనిపించే టెక్స్ట్ అన్నిటికీ మనం రాసేది వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ గైస్. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, H1 నుంచి H6 వరకు అయితే మనకి అన్ని ట్యాగ్స్ ఉంది గైస్. సో ఈ ట్యాగ్స్లో మనమైతే సేమ్ కంటెంట్ అయితే రాస్తాం గైస్. సో రాసిన తర్వాత అవుట్పుట్ అనేది చూస్తే సో చూసుకోవచ్చు గైస్. సో అన్ని యొక్క సైజు నుంచి హై నుంచి లోకి వస్తూ ఉంది గైస్. సో ఎందుకంటే హెడింగ్ ట్యాగ్స్లో మనకి 6 టైప్స్ ఉంటుంది గైస్, H1 నుంచి H6 వరకు గైస్. సో వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ వాటి యొక్క సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది గైస్. సో అండ్ అదేలాగా పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో అదే కన్నా అయితే ఇక్కడ రాసాం గైస్. సో ఇక్కడ రాస్తే చూసుకోవచ్చు గైస్, వీటి యొక్క సైజ్ అనేది నార్మల్గా ఉంది గైస్. ఇదే గైస్ హెడింగ్ ట్యాగ్కి పారాగ్రాఫ్ ట్యాగ్కి ఉన్న డిఫరెన్స్. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే సో ఇప్పుడే ఈ షార్ట్ని లైక్ చేసుకోండి గైస్. సో అలాగా తెలుగులో కోడింగ్ కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే సో ఇప్పుడే మన పేజ్ అయితే ఫాలో అయిపోండి గైస్. కోడింగ్ నేర్చుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రీల్ అయితే షేర్ చేసేయండి గైస్. సో నెక్స్ట్ డే 6 వీడియో అయితే కలుసుకుందాం గైస్.